ఇది వరంగల్ డిక్లరేషన్ అని ఆ మధ్య ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ సమక్షంలో రాహుల్ గాంధీ గారు ఏం చెప్పాడు, మేము అధికారంలో రాగానే ధరణిని రద్దు చేస్తామన్నాడు. ఆశ్చర్యం, ఇప్పటిదాకా రద్దు కాలే. ఏదైతే దొంగతనం చేశాడో ఆ దొంగతనం చేసిన వ్యక్తిని కన్వీనర్గా పెట్టి ఒక కమిటీ వేశారు. వేయండి, తప్పులేదు. నేనేమి కొత్త ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లేదు రేవంత్ రెడ్డి గారిని. కానీ మీరు ఎన్నికల ప్రామిస్లో ఏం చెప్పారు? అధికారంలో రాగానే రద్దు చేస్తామన్నారు, రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. కమిటీతో కాలయాపన ఎందుకు అని నేను అడుగుతున్నా. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే. మనకు మీరు కంటిన్యూ చేసే ముందు అసలు ఒక బీర్కూర్ తహసీల్దార్ లత గారు ఏమన్నారో ఒకసారి చూద్దామండి. దాంతోపాటు రైతులు కూడా మాట్లాడిన బైట్స్ ఉన్నాయి. ప్లీజ్ ఒకసారి బీర్కూర్ తహసీల్దార్ లత గారు మాట్లాడింది చూద్దాం. బీర్కూర్ మండలానికి సంబంధించి ధరణిలో రైతులు కొన్ని కొత్త పాస్బుక్లు రావడం లేవని మా దగ్గరికి రావడం జరుగుతుంది. దాంట్లో మెయిన్గా కొందరు అసైన్ ల్యాండ్ విషయంలో మరియు కొన్ని వారు తంబు పెట్టకపోవడం వల్ల కొందరికి కొత్త పాస్బుక్లు మంజూరు చేయబడలేదు. అట్టి వాటిని మేము వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని దాని రికార్డ్ నందు మోకానందు పరిశీలించి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రస్తుతము ధరణి సైట్లో మనకు ఆప్షన్స్ సరిగా లేవు. గవర్నమెంట్ వారు కొత్త ఆప్షన్స్ మనకు క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని బట్టి తహసీల్దార్కి కూడా కొన్ని అధికారాలు ఇవ్వడం జరుగుతుందని తెలియపరిచినారు. అట్టి అధికారాలకు లోబడి మా లెవెల్లో చేయగలిగినవి మేము సాల్వ్ చేస్తామని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. బీర్కూర్ పట్ట చేయమని తిరుగుతూ ఉంటే భూమి లేదంటుంటే లేకపోతే భూమి ఎప్పుడు ఇచ్చారు? భూమి 93లో కొన్నా నేను. కొనుక్కున్నా ఇప్పటిదాకా ఇక పాస్బుక్ ఇచ్చిండ్రు. ఇది పాస్బుక్ ఇచ్చిండ్రు, చేపించుకున్నాం. ఇప్పుడు కొత్త పాస్బుక్ లైన్ నుంచి 2017 నుంచి మాకు బుక్కులు ఇవ్వలేదు, రైతు బంధు లేదు, ఏం లేదు. బుక్కులు భూమి అంటే భూమి చేయకొచ్చింది, పట్టం లేదు. ధరణి వచ్చిన తర్వాత ఈ ధరణి ఉన్నోళ్ళకే ఉన్నది, అది అంతా మాకైతే లేదు. దొంగ పాస్బుక్లు అలా కావన్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు అన్ని దొంగ పాస్బుక్లే ఉన్నాయి మొత్తం మా దగ్గర. దొంగ పాస్బుక్లు అసలు నడనే అన్నారు. మొత్తం దొంగ పాస్బుక్లు ఉన్నాయి మా దగ్గర. ఎందుకు మరి మీకు ఇప్పుడు ఇది మా భూమి లేదు అంటున్నారు. సాగు చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు నాటేసినా నేను 30 ఏళ్ళ నుంచి నాటేసినా. ఇప్పుడు వారం అయితే కోస్తా, వారం 15 రోజులు అయితే కోస్తా. వచ్చి చూడండి. అట్టి అంటే రైతు బంధు వస్తలేదు, రైతు బంధు లేదు, ఏం లేదు. భూమి పాస్బుక్ ఇవ్వమంటే ఇట్లా సతాయిస్తున్నారు. దాని నుంచి పాస్బుక్ రాలే. అసలైన లబ్ధిదారుడు నువ్వే కానీ రాలే. మరి నీ భూమి లేదంటారా? నా భూమి వాళ్ళ లిస్టులో లేదంట. దొంగ పాస్బుక్లు అయిపోయినాయంట. కబ్జాలో మేము ఉన్నాం. అట్లా సరే ఏమంటారు మరి? ఏమంటుంది ఇప్పుడు కూడా సతాయిస్తున్నారు. తిరుగుతూ ఉంటే సతాయిస్తున్నారు. భూమి మీ పాస్బుక్లు లేవు, లేకపోతే భూమి లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్తున్నారు కథలు. నాకు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పాస్బుక్ ఉండే 2 ఎకరాలన్నర. తర్వాత ధర వచ్చిన తర్వాత అది మారిపోయి 2 ఎకరాల అసైన్మెంట్ చూపిస్తుంది. నేను మా అమ్మాయికి 1 ఎకరం వచ్చి కట్నం కింద ఇచ్చా. తీరా అమ్మారావు ఆఫీస్ గొత్తులోకి కాదు ధర్నయ్య అని చెప్పి శీర్షకం అని చెప్పి పట్టగాటలే. ఎన్నోసార్లు తిరిగినా కూడా కాళ్ళు ఎరిగిపోతే కానీ మా పేరు ఏం చేసి పెడతలే. ఇప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి నాకు సరి చేసి పెట్టగలరు అని కోరుతున్నా.